నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భారీ వరద నీరు చేరడంతో పొంగి ప్రవహిస్తున్న స్వర్ణముఖి బ్యారేజ్. వాకాడు సమీపంలోని గ్రామాల్లోకి వరద నీరు రాకుండా ఇసుక మూటలు అడ్డుకట్టగా వేస్తున్న ప్రజలు. అధైర్యపడవద్దు, ఆదుకుంటాం. నీట మునిగిన సూళ్లూరుపేట పట్టణంలోని వట్రపాలెం తడ మండలాల్లోని ముప్పు ప్రాంతాలను పరిశీలించి ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. చెవిరెడ్డిపై ఫోక్సో కేసులో మరో ట్విస్ట్. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో చెవిరెడ్డిపై నేనెందుకు కేసు పెడతానంటూ మాట్లాడిన బాలిక తండ్రి రమణ. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు అడుగులు. నెల్లూరులోని విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మెగా పీటీఎం గురించి వివరాలు వెల్లడించిన జిల్లా విద్యాశాఖ అధికారి. ఫెంగల్ తుఫాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వణికిస్తోంది. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజీకి భారీ స్థాయిలో వరద నీరు చేరుతోంది. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను ప్రభావం కారణంగా గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజ్కి భారీ స్థాయిలో వరద నీరు చేరుతోంది. బ్యారేజీ గేట్లు ఎత్తు తక్కువగా ఉండడంతో వరద నీరు పొంగి ప్రవహిస్తుండటంతో 8 గేట్లు ఎత్తివేశారు. 16,000 క్యూసెక్కీల నీటిని దిగువకు పంపడంతో బాలిరెడ్డిపాలెం, గంగనపాలెం గ్రామాలకు వెళ్లే లో లెవెల్ వంతెన పొంగి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. బాలిరెడ్డిపాలెం వరద నీరు గ్రామాల్లోకి చేరకుండా ఆయా గ్రామస్తులు ఇసుక మూటలను కట్టి అడ్డుగా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గత 3 రోజులుగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకి వర్షపు నీరు చేరుకోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఫెంగల్ తుఫాను నెమ్మదిగా కదులుతుండటంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నేటికి వర్షాలు తగ్గుముఖం పట్టలేదు. దీంతో జనజీవనం స్తంభించింది. ఈ క్రమంలో భాగంగా సూళ్లూరుపేటలోని వట్రపాలెంలో భారీ వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరింది. ఈ విషయం తెలుసుకున్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ గ్రామానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అలాగే తడ వంటి ముప్పు ప్రాంతాల్లో కూడా ఆమె పర్యటించి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ఎవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉన్నారని, సాయం చేస్తారని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే వెంట సూళ్లూరుపేట పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, నాయకులు మాధవనాయుడు, ఏజీ కిషోర్, మోదుగుల కృష్ణయ్య, శేఖర్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. కృష్ణవేణి సంగీత నీరాజనం వేడుకల సందర్భంగా నిర్వహించిన సంగీత కచేరీ కార్యక్రమాలు శ్రోతలను అలరించాయని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని సిల్వర్ జూబ్లీ ఆడిటోరియంలో నిర్వహించిన సంగీత నీరాజనం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు వెంకటేష్, జ్యోతి, రమణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. టూరిజం కేంద్ర సార్ కంటి అఖిలాండ కర్తనధికుని కంటి నిజమూర్తి కంటి నిజమూర్తి కంటి రమికలు కంటి రహివహించిన నిజమూర్తి కంటి నిజమూర్తి కంటి కోనేరు కంటి దైవికపు పుణ్య. తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రములో ఇటువంటి కృష్ణవేణి పేరుతో సంగీత నీరాజన కార్యక్రమం చేయడం చాలా శుభమని తెలియజేసుకుంటూ, సాంస్కృతికంగా గతంలో ఎంతో వైభవాన్ని పొంది నేడు ఆదరణకు నోచుకొని ప్రాంతాలను వెలుగులోకి తీసుకురావడానికి సంగీత నీరాజనం నిర్వహిస్తుండడం చాలా సంతోషం. అందులో భాగంగానే శాస్త్రీయ సంగీతంతో పాటు హరికథ, గానం, సంగీత సాంప్రదాయాలను
కాపాడేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడడం చాలా సంతోషంగా కూడా తెలియజేస్తున్నా. కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహిస్తున్న కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖతో పాటు టెక్స్టైల్ శాఖ మన రాష్ట్ర ఎన్డీఏ శాఖ ద్వారా సంయుక్తంగా నిర్వహిస్తున్నది కూడా మన రాష్ట్రంలో చాలా సంతోషం. ఒకప్పుడు ఎక్కడో బయట దేశాల్లో జరుగుతూ ఉండేది, మన రాష్ట్రానికి కూడా వచ్చి ఇప్పటికి చాలా చోట్ల కూడా చేస్తుంటారు. ఇక్కడ కూడా మళ్ళా మొదలు పెట్టడం చాలా కృతజ్ఞతలు కూడా వారికి తెలియజేసుకుంటూ, అదేవిధంగా సాంస్కృతిక వారసత్వ వైభవాన్ని తెలియచెప్పడమే కాకుండా సాంప్రదాయ కళలు, హస్తకళలు, వస్త్రాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. So with regard to this Sangeeta Neerajanam, due to India's vastness and diversity in culture, languages, the Indian music encompasses different forms such as classical music, folk music, rock music and pop music, which is predominantly in the southern region of India. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై నమోదైన ఫోక్సో కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలిక తండ్రి రమణ మాట్లాడుతూ, నేను ఎవరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. మా కుటుంబాన్ని పరామర్శించిన చెవిరెడ్డిపై నేనెందుకు కేసు పెడతానని తెలిపారు. అసత్య ప్రచారం జరిగిందంటూ పోలీసులే సంతకం పెట్టించుకున్నారని ఆయన వివరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. మమ్మల్ని అడిగినాడు ఏం జరిగింది, ఏమైనా విచారిస్తున్నాడు. మేము చెప్పిన జరిగిన సంగతి అన్నయ్య మారి జరిగింది, వేరే వాళ్ళు ఎవరో తెలియదు కానీ గుర్తు తెలియని వ్యక్తులు పాపం మేము మారి చేసినారని చెప్పినాము. చెప్తే పాడికి లోపల పోయి చూసినాడు. చూసి పోలీసు వాళ్ళు పాపను అడుగుతా ఉంటే, మీరు లేడీ పోలీసులు ఉంటారు కదా చూస్తారు, మీరు వద్దులే అని చెప్పని వాళ్ళ పోలీసు వాళ్ళకి చెప్పి బయట రమ్మని సార్ అన్న కూడా భాస్కర్ అని కూడా బయటకు వచ్చేసినాడు. బయటకు వచ్చి మళ్ళా మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా అన్నాడు, రమణ ఈ మాదిరి ఆడపాప విషయం కదా చూసుకొని మాట్లాడంటే కూడా లేదులేన్నా, ఆ పాపకు తగిన దెబ్బలు అవన్నీ చూసి నేను బాధపడి అన్నా లేదులేన్నా ఏమి ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ వాడికి ఇట్లా చేసిన వాడికి మాత్రం శిక్ష పడాలి అని నేను అన్నతో కూడా చెప్పినాను. అన్న మీద కేసు కానీ నేను అటువంటి ఏమి పెట్టలేదు, కేసు పెట్టాల్సిన అవసరం లేదు. మా కోసం చూసేదానికి వచ్చి మేము ఫోన్ చేసి రమ్మని మళ్ళీ ఆయన మీద కేసు ఎందుకు పెడతాము, పాపం కదా అది మాకు, మేమెందుకు పెడతాము కేసు. ఊర్లో వాళ్ళందరూ మాకు వాడికి చూసేదానికి వచ్చినారు, ఏదో బిడ్డకి ఏదో జరిగిందంటే ఊర్లో వాళ్ళందరూ చూసేదానికి వచ్చినారు. వాళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టారు అని ఇప్పుడు తెలిసింది. అందుకే నేను వచ్చి అక్కడ చెప్పడం జరుగుతాను. నేను ఊర్లో వాళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టలేదు, నేను ఎవరి మీద కేసు పెట్టలేదు, పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు వాళ్ళు నా బిడ్డకు బాగా లేకపోతే చూసేదానికి వచ్చినారు, నేను ఎందుకు వాళ్ళ మీద కేసు పెడతాను, పాపం కదా అది. విషయం ఏంటంటే మీడియా ఎక్కువ ఇది చేస్తారు, పేపర్ మీద సంతకం పెట్టమని సంతకం పెట్టించుకున్నాను నా దగ్గర. పోలీసు వాళ్ళు వచ్చి మాదిరి మాటికి మీడియాలో వేస్తారు, బిడ్డను అట్లా ఇట్లా చేస్తారు, సంతకం పెట్టమన్నారు, సంతకం పెట్టిన అంతే. అంతే తప్పితే నేను ఎవరి మీద కేసు పెట్టమని చెప్పలేదు, నాకెవరు ఇబ్బంది పెట్టలేదు. నన్ను అసలు ఎవరితోనో నాకు వచ్చిన ఇబ్బంది లేదు. నేను ఎందుకు కేసు పెడతాను, నా బిడ్డ బాగాలేకపోతే ఇబ్బంది జరిగితే చూసేదానికి వచ్చినారు, నేను ఎందుకు కేసు పెడతాను, అది జరిగిందన్నాడు. మళ్ళీ సార్కు వచ్చినాడు డిప్యూటీ సీఎం నా దగ్గరికి, నేను వచ్చిన అతని దగ్గరికి వచ్చి విషయం చెప్పిన, సరేలే మాట్లాడదాం రా అని చెప్పని సార్ దగ్గరికి పిలుచుకొని వచ్చినాడు. అంటే పోలీసులు మీకు అసలు కాగితంలో ఏం రాశారు నాకు తెలియదు, నాకు చదువు రాదు. వాళ్ళు అదే చెప్పింది, మీడియా మాటకు మీడియాకి వేస్తా అన్నారు, అది ఎయిర్ నువ్వు సంతకం పెట్టు అని చెప్పినారు. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కానీ నాగార్జున రెడ్డి మీద పెట్టా ఉన్న విషయం తెలియదు. సో ఇది మీకు తెలియకుండా పెట్టింది తప్పుడు కేసా? తెలియకుండా పెట్టింది. నేను ఎవరి మీద, నేను ఆయన మీద భాస్కర్ రెడ్డి మీద కానీ నాగార్జున రెడ్డి మీద కానీ ఇంకో ఆయన ఊర్లో ఉండే వాళ్ళందరి మీద కూడా నేను ఎవరి మీద చెప్పలేదు నేను కేసు పెట్టాలి, నేను చెప్పలేదు కేసు పెట్టిన. సో ఇప్పుడు ఆ కేసు మీరు వెనక్కి తీసుకుంటారా? అంటే మీరు తెలియకుండా పెట్టారు కదా? తెలియకుండా పెట్టినారు కదా, మరి నేను ఎందుకు పెడతాను, నేను చెప్పింటే కదా మీరు పెట్టాలి, నేను చెప్పలేదు.
పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు అడుగులు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 7వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పీటీఎం పండుగలా జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీరావు తెలిపారు. నెల్లూరులోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లాలోని 2601 పాఠశాలలో ఈ కార్యక్రమం జరుగుతుందని, తల్లిదండ్రులు తప్పక పాల్గొనాలని డీఈఓ వివరించారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు అడుగులు అనే కాన్సెప్ట్ తోటి రాష్ట్ర ప్రభుత్వము మెగా పీటీఎంని రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన నిర్వహించడం అనేది జరుగుతున్నది. అందులో భాగంగా మన నెల్లూరు జిల్లాలో 2601 పాఠశాలల్లో పండగ వాతావరణంలో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ని నిర్వహించాలని చెప్పి రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు నిర్వహించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఎంగేజ్, ఎడ్యుకేట్, ఎంపవర్ అనేటటువంటి అప్రోచ్ని అవలంబించాలని చెప్పి మనకి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఎడ్యుకేట్ అంటే మన పాఠశాలకు వచ్చినటువంటి తల్లిదండ్రులని ఎడ్యుకేట్ చేయటం, అంటే విద్య పట్ల విద్యార్థులు రోజు పాఠశాలకు రావాల్సినటువంటి ఆవశ్యకతని తెలియజేయటం, విద్యార్థుల యొక్క పెర్ఫార్మెన్స్ని వాళ్ళకి తెలియజేసి విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చేటట్లు చేయడం అనేది ఒక కాన్సెప్ట్ అయితే, అలానే ఆ పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ని, ఆ పిల్లల యొక్క వివిధ విభాగాల్లో ఉన్నటువంటి మెరిట్స్ని, డిమెరిట్స్ని తల్లిదండ్రులకు తెలియజేసి తల్లిదండ్రులు ఆ విద్యార్థులతో ఎంగేజ్ చేసే విధంగా చూడడం అనేది సెకండ్ అప్రోచ్ అయితే, థర్డ్ అప్రోచ్ ఎంపవర్ చేయటం, తల్లిదండ్రుల్ని ఎంపవర్ చేసే విధంగా, మోటివేట్ చేసే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయడం అనేది జరుగుతుంది. తద్వారా ఆ తల్లిదండ్రులకి పాఠశాల పట్ల, సమాజం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం ఏర్పడి తద్వారా పాఠశాలకు అవసరమైనటువంటి నిధులని అలానే వస్తువులని దాతల సహకారంతో సమకూర్చుకోవడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ మెగా పీటీఎంకు సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో ఒకే రోజు నిర్వహిస్తున్నాం కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా తప్పనిసరిగా వారికి అందుబాటులో ఉన్నటువంటి పాఠశాలకి హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. అలానే డిఎంహెచ్ఓ గారు మెడికల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. అలానే ప్రతి పాఠశాలకి ఏఎన్ఎం మెగా పీటీఎం జరిగే రోజు హాజరు కావాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ గారు తెలియపరుచున్నారు. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఈ మెగా పీటీఎం కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించేందుకు మండల స్థాయి అధికారులు అలానే పాఠశాల స్థాయి సిబ్బందిని కూడా సహకరించాలని చెప్పి. సూలూరుపేట మండలంలోని పిండిపాలెం గ్రామం వద్ద ఉన్న చిన్న కాలువ వంతెనపై నీరు ప్రవహిస్తోంది. గత 3 రోజులుగా వర్షాలు కురియడంతో ఈ పరిస్థితి నెలకొంది. గత 8 ఏళ్లుగా వంతెన కుంగిపోయినా నేటికి వంతెన పనులు జరగలేదు. ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు స్టార్ట్ చేయి, ఇంకేడ స్టార్ట్ అవుతుంది నీకు కదా తెలియదు కదా అయిపోతే కెమెరా. పార్టీ పెద్దల ఆదేశాలే శిరోధార్యంగా ప్రజలను టీడీపీ కూటమి సభ్యులుగా చేర్చేందుకు సోమశేఖర్ రెడ్డి చేసిన కృషి ఫలించింది. కోట మండలంలోని రుద్రవరం గ్రామంలో సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
తాడిపత్రిలో మాకు కూడా బలం ఉందని అక్కడ సమావేశం నిర్వహిస్తామని అనంతపురం జిల్లా వైకాపా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి తెలిపారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డికి భయపడేదే లేదని నిర్భయంగా మాట్లాడతామన్నారు. జిల్లాలో కొత్త మాఫియాను జేసీ తయారు చేసి మాట్లాడిస్తున్నారని ఆయన వివరించారు. ఆ సంస్కారంతో పెరిగిన వాళ్ళని సుదీర్ఘంగా కూడా రాజకీయాల్లో ఉన్న ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు విరవీగేది లేదు, లేనప్పుడు కుంగిపోయేది కూడా లేదు. ప్రజల సమస్యలే మా సమస్యలుగా అధికారంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి కావచ్చు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నా, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరున్నా పార్లమెంటులో మా పార్టీ అధికారంలో ఉన్నా కూడా 2004 ఉన్నప్పుడు కూడా రైల్వేకు మన జిల్లాలో కానీ గుంటకల్ దాంట్లో కూడా నిలదీసిన వాళ్ళమే అధికార పార్టీలో ఉండేవాళ్ళు, అంతేగాని మేమేం కాదు. అలాగే ఈరోజు కూడా అంతే. 4 మార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను, ఒక మారు మొట్టమొదటిసారిగా కూడా అసెంబ్లీగా ఉన్నాను. నా చేతనంతా డెవలప్ చేశాను అని చెప్పేసి మేము ఎప్పుడు కానీ విరవీగలేదు. ఎవరైనా కానీ అప్పుడు ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కానీ ఏ పార్టీ అయినా కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, పెద్దలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, పత్రికా విలేకరులు కావచ్చు, సూచనలు బహిరంగ చేసినా ఇంకోటి చేసినా విమర్శించినా కూడా సద్విమర్శలుగా ఆ విమర్శల్లో ఎంతమాత్రం యథార్థాలు ఉన్నాయి, రాజకీయంగా చేశాడా లేకపోతే నిజంగా చేశాడా, నిజం చేసేటి ఎక్కడ సర్దుబాటు చేయాలా అని చెప్పేసి ఎక్కడ కానీ నోరు తెచ్చుకోకుండా ఎంతమంది కూడా చాలామంది అప్పుడు ఆన్సర్ చెప్పమని చేయకోకుండా సరిదిద్ది డెవలప్ చేసిన వాళ్ళమి, ఈ జిల్లా బాగు చేసిన వాళ్ళమి, అటు నీటి ప్రాజెక్టులు కావచ్చు, ఎవరు కావచ్చు, ఎప్పుడైనా 5 మార్లు ప్రజాప్రతినిధిగా అయినాను, ఓడిపోయినప్పుడు ఈ ఊరు ఇడిచిపెట్టలా, గెలిచినప్పుడు కూడా ఢిల్లీలోనూ హైదరాబాద్లోనూ మీ మాదిరి కూడా నేనేం లేదు. నేను ఎప్పుడు ఊరు ఇడిచిపెట్టలే. ఓడిపోయినప్పుడు ఇంట్లో నేను అదే ఇంట్లో ఉన్నాను. నేను గన్మెన్ కూడా ఓడిపోతాను, గన్మెన్ కూడా తీసేస్తాను. నేను గన్మెన్ కూడా మళ్ళీ కావాలని కూడా అడగాను. మన కారులో కూడా మీ మాదిరి 4 కార్లు 5 కార్లు పెట్టుకునే శక్తి కూడా లేదు ఈ పొద్దుకి కూడా. ఈ నిమాళ్ళు ప్రజాప్రతినిధి అయినా కూడా 4, 5, రెండోది కూడా పెట్టుకోలేము. ఒకనే పోతాను, లేకపోతే 2 పోతాం. నాకేం భేషజ్వాలాలు లేదు, ఏమీ లేదు, దాపరికం లేదు, ఏమీ లేదు. పీపుల్ ఆర్ గ్రేట్ అనంతపురం. ఓడించినా గెలిపించినా కూడా మాతో ఇప్పుడు మేము ఖర్చులు పెట్టుకొని పోగొట్టుకుని పార్టీ నెక్స్ట్ ఈజ్ పార్టీ పెట్టుకోండి అంతే. మేము అది అయ్యా అట్లా మీరు ఇంటికి వచ్చి బెదిరిస్తామంటే 1 తూరు కాదు 2 తూర్లు మాట్లాడతాం. ఎందుకంటే మీ మాట నేను మాట్లాడను, ఎందుకంటే అందరు కూడా ఉన్నారు, మాకే కాదు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అక్కలు, చెల్లెలు, భార్యలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారీ వరద నీరు చేరడంతో పొంగి ప్రవహిస్తున్న స్వర్ణముఖి బ్యారేజ్. వాకాడు సమీపంలోని గ్రామాల్లోకి వరద నీరు రాకుండా ఇసుక మూటలు అడ్డుకట్టగా వేస్తున్న ప్రజలు. అధైర్యపడవద్దు, ఆదుకుంటాం. నీట మునిగిన సూళ్లూరుపేట పట్టణంలోని వట్రపాలెం, తడ మండలాల్లోని ముప్పు ప్రాంతాలను పరిశీలించి ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. చెవిరెడ్డిపై పోక్సో కేసులో మరో ట్విస్ట్. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో చెవిరెడ్డిపై నేనెందుకు కేసు పెడతానంటూ మాట్లాడిన బాలిక తండ్రి రమణ. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు అడుగులు. నెల్లూరులోని విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మెగా పీటీఎం గురించి వివరాలు వెల్లడించిన జిల్లా విద్యాశాఖ అధికారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.